ఈరోజు మన విశాఖపట్నం సిటీ పోలీస్లో మంచి ఒక కేసు డిటెక్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి. హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ కాంబోడియాకి తరలించడం. ఈ విధంగా దాదాపు 150 fellows, 150 persons from ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కాంబోడియా అండి. కాంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్ని కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్ని కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 lakhs చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత 1.5 lakhsలో 80,000 కాంబోడియా వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? కాంబోడియా వాళ్ళకు. వీళ్ళకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకు పాస్పోర్టు, తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీజ్ ఇదంతా కట్టాలి. కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఎవరైనా మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేస్తారు. దాంట్లో 80,000 కాంబోడియా వాళ్ళకి పంపిస్తారు. కాంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 80,000 పంపించేసి వీళ్ళు 70,000 ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు 150 అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరిని అయితే ఇక్కడి నుంచి పంపించారో వాళ్ళు ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు, తర్వాత ఎక్స్టార్షన్, wrongful confinement ఈ సెక్షన్స్ కి, క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో ఈ సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసు నమోదైంది ఇక్కడ మన దగ్గర. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంబసీ స్టాఫ్, కాంబోడియాలో ఎంబసీ స్టాఫ్ వాళ్ళందరితో కూడా ఈరోజు షేర్ చేస్తాము. వీళ్ళు ఇంటరాగేషన్లు ఏదైతే చెప్పారో అవి అన్ని కూడా మేము మన కాంబోడియాలో ఏదైతే మన ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళకు కూడా షేర్ చేస్తాము. తర్వాత మీడియా, ప్రెస్ ద్వారా కూడా ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన కాంబోడియాలో ఏదైతే ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళందరినీ కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయమని చెప్పేసి మీకు ఈ ప్రెస్ రిలీజ్లో కూడా మేము ఆ కాంటాక్ట్ నెంబర్ అన్ని కూడా ఇస్తాము. ఇది ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భోజనం ఇవ్వకుండా, శాలరీ ఇవ్వకుండా, ఆ విధంగా వాళ్ళందరి మీద కూడా బాగా పెద్ద యత్నంలో అత్యాచారం జరుగుతుందని చెప్పేసి వీడియో కాల్స్ ద్వారా కూడా ఇక్కడ నుంచి వెరిఫై చేసుకున్నాం. ఈ ఏజెంట్స్ ఎవరైతే అక్కడ పంపించారో వీళ్ళు వాళ్ళతో మా ముందే వీడియో కాల్ చేసేసి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ కస్టడీలో అక్కడ ఉన్నారు. వీళ్ళు కనీసం 1 year పని చేయాలట అక్కడ. 1 year వాళ్ళకు స్లేవ్స్, బాండెడ్ స్లేవ్స్ వాళ్ళకు పని చేయాలట. అది కూడా ఎట్లా? అక్కడ వెళ్ళి మన వాళ్ళ ద్వారానే ఇండియాలో స్కామ్స్ నడిపించడం నోటీస్లో ఉందండి. ఇది ఇట్లా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఏదో పని చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది కన్నైవెన్స్తో మన వాళ్ళు కూడా ఏదో ఉద్యోగం దొరుకుతుంది అక్కడ అండ్ డాక్యుమెంట్ ఉంది, వీసా అంతా కూడా ప్రాసెస్ చేసేసి తీసుకువెళ్తున్నారని చెప్పేసి ఆ ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన మనిషి కూడా ఇంతకుముందు దుబాయ్లో ఫైర్ దాంట్లో పనిచేశారు. దట్ వెంకట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు అక్కడ పనిచేశారు. అక్కడ కూడా ఉద్యోగ రీత్యా ఏం చేస్తారు, ఇట్లా ఏదో అడ్వర్టైజ్మెంట్ అక్కడ మీకు ప్లంబర్ ఉద్యోగమో కుక్ ఉద్యోగమో ఏదో ఇస్తారని చెప్పేసి తీసుకెళ్ళేసి అనుభవం ఎక్స్పీరియన్స్ పొంది వచ్చారు. అదేవిధంగా ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కూడా కాంబోడియాలో వస్తుంది. దాంట్లో మనకు $600-700 ఏదో వస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రలోభమో ఏదో అనుకోండి, బట్ లీగల్గానే పోతున్నారు. ఇక్కడ నుంచి అక్కడ పోతున్నారు, అక్కడ నుంచి
వెళ్ళిన తర్వాత వీసా అంతా కూడా చింపేస్తారు, మొత్తం అయిపోయింది, ఫినిష్. నౌ యూ హ్యావ్ నో ట్రావెల్ డాక్యుమెంట్స్, బట్ యూ హ్యావ్ టు వర్క్ దేర్ ఫర్ 1 year. ఎట్లా అక్కడ వెళ్ళేసి ఒక రూమ్లో కస్టడీలో పెట్టేసి ఈ విధంగా భారతదేశం మీద మళ్ళీ మన మీదే అటాక్లు, ఏది ఇట్లా సైబర్ స్కామ్స్ ఏదైతే ఉందో మన ప్రజల మీద. ఎందుకంటే లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, ఈ విధంగా హిందీతో మాట్లాడాలా, ఆ విధంగా లాంగ్వేజ్ అదంతా చూసేసి వాళ్ళకు ట్రైనింగ్లు అన్ని ఇచ్చి ఏ విధంగా ఫెడెక్స్ స్కామ్ ఎట్లా నడిపించాలా, ఆన్లైన్ స్టాక్ మార్కెట్ స్కామ్, ఇట్లా ఇతర స్కామ్స్ ఏదైతే ఉందో దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి మన మీదే మళ్ళీ అటాక్ ఈ విధంగా చేపిస్తున్నారు. దాదాపు అక్కడ 5,000 men ఆర్ దేర్, గర్ల్స్ ఆర్ ఆల్సో దేర్, గర్ల్స్ కూడా, లేడీస్ కూడా అక్కడ ఉన్నారండి. 2 years I suppose, 2 years, yeah. From 2 years no one has come forward to register. No, nobody came forward to tell this. Only this Navy boy అక్కడ పాపం వాడికి భోజనం ఇవ్వలేదట, అట్లా రకరకాలుగా అత్యాచారాలకు గురి అయి కష్టపడి డబ్బు కూడా ఇవ్వలేదు కదా అదంతా. ఎందుకంటే ఎంత ఎక్కువ మందిని మోసం చేసి ఎక్కువ డబ్బు చీట్ చేస్తే అప్పుడు ఆయనకి భోజనము, బిర్యానీ, లైక్ దట్ ఇన్సెంటివ్స్ ఆ విధంగా చెప్పుకొని. ఎందుకంటే చాలా యువర్ అండర్స్టాండింగ్ ఆ విధంగా జరుగుతుందట, చాలా మందిని ఈ విధంగా బంధించారట. ఈయన ఇచ్చిన పేరే దాదాపు 150 ఆంధ్ర ఫెలోస్ ఆర్ దే. ఈ విధంగా చూపించేసి బాంబే లేకపోతే సిబిఐ అంటారు అనేసి కొన్ని లెటర్ హెడ్లు అదంతా చూపిస్తారు. సో మీరు నమ్ముతారు. మళ్ళీ స్కైప్ కాల్ మెసేజ్ అదర్ డీజీపీస్ ఆఫ్ ద అదర్ స్టేట్స్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఇస్తాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంహెచ్ఏ కూడా ఇదే సమాచారం అందిస్తాము. దెన్ దే విల్ టేక్ ఇట్ అప్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి దే విల్ టేక్ ఇట్ అప్ విత్ ద ఎంబసీ, దట్ ఈస్ ఇండియన్ ఎంబసీ ఇన్ కంబోడియా. ఏమవుతుందంటే ఇక్కడ మన దగ్గర ఏజెంట్స్ ఉన్నారు, సబ్ ఏజెంట్స్ కూడా ఉన్నారు. చీఫ్ ఏజెంట్ పేరు రాజేష్ వినయ్ కుమార్ అండి. ఆయన ప్రతి జిల్లాలో, తర్వాత ఇండియాలోనే సమ్ డిఫరెంట్ ప్లేసెస్లో సబ్ ఏజెంట్స్ని కూడా పరిచయం చేస్తున్నారు. అండ్ అదేవిధంగా బ్యాంకాక్లో, ఇక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ బ్యాంకాక్ వెళ్తారు. బ్యాంకాక్లో ఈ కంబోడియా ఏజెంట్స్ అందరూ కూడా ఎయిర్పోర్ట్లో, బికాస్ బ్యాంకాక్లో మనకు వీసా ఆన్ అరైవల్ ఉంది కాబట్టి అక్కడ వీసా వచ్చేసరి అక్కడ వెంటనే మన కంబోడియా నుంచి వచ్చిన మన మనుషులే, కంబోడియా ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో కంబోడియన్స్తో పాటు మన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మాకు వచ్చింది, ఇంపార్టెంట్ నేమ్స్ ఆర్ దేర్. ఇప్పుడు సంతోష్ అండ్ సమ్ అదర్స్ ఆర్ దేర్, హబీబ్, సంతోష్, ఇట్లా వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన స్మగిల్ చేసి తీసుకువెళ్ళిన మనుషుల్ని వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి కంబోడియా తీసుకువెళ్తారు. ఆ కంబోడియా తీసుకువెళ్ళడానికి 80,000 ఛార్జ్ పెట్టుకున్నారు. బట్ వీడు ఇక్కడ వసూలు చేసేది ఎంత, 1.5 lakhs. సో ప్రతి మనిషి దగ్గర నుంచి వీడు 70,000 రూపీస్ లబ్ధి పొందుతారు. 80,000 రూపీస్ కంబోడియాలో ఏదైతే ఏజెంట్స్ ఉన్నారో, ట్రాన్స్ఫర్ ఏజెంట్స్, వాళ్లకు ఇక్కడ నుంచి అకౌంట్లోకి పంపించేస్తారు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ అంట వాళ్ళకు. దాదాపు ట్రైనింగ్ ఈజ్ ఫర్ అబౌట్ 7-10 days. ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ రూపంలో ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని ఒక రూమ్లో బంధించి ఈ ట్రైనింగ్ అంతా ఇచ్చేసి ఏ విధంగా మోసం చేయాలా, ఇండియన్స్ అందరినీ కూడా ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి ఫెడెక్స్ స్కామ్, ఆన్లైన్ స్కామ్, వాట్ ఎవర్ స్కామ్స్, హనీ ట్రాప్స్ కూడా చేస్తున్నారు. అమ్మాయిల్ని నగ్నంగా చూపించేసి హనీ ట్రాప్ కూడా చేస్తున్నారట అక్కడి నుంచి. సో ఇది అన్ని కూడా ఈ ముగ్గురు మాకు, ఈయన రాజేష్ వినయ్ కుమార్, కొండలరావు, జ్ఞానేశ్వర్ రావు, వీళ్ళు ముగ్గురు ఎవరైతే మా దగ్గర అదుపులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ముందే వీడియో కాల్ చేసేసి ఇప్పుడు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో వీడియో కాల్ చేసి మాకు చెప్పించారు. సో ఆ విధంగా మాకు ఇదంతా కూడా, ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చింది. సో బేసిక్లీ దీస్ మాఫియా కంపెనీస్ ఏదైతే ఉందో అక్కడ, అదంతా కూడా చైనీస్ సెటప్స్, చైనీస్ ఆధ్వర్యంలో జరుగుతుందట అక్కడ. సో చైనీస్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి, ఇక్కడ కంబోడియాలో వచ్చి సెటప్ చేసేసి ఈ విధంగా మన 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 ఇండియాని దెబ్బతీయాలని చెప్పేసి ఈ విధంగా అక్కడ నడిపిస్తున్నారని సమాచారం. కంబోడియాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా మా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ ఇత్తలా చేస్తే వీ విల్ టేక్ ఇట్ అప్ విత్ ది ఎంబసీ అండి. అదేవిధంగా వీళ్ళు కూడా స్వేచ్ఛంగా మన కంబోడియాలో ఏదైతే ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళని సంప్రదించాలని చెప్పి కోరుకుంటున్నాం.
Sir, why only? లెక్క ప్రకారంగా ఇప్పుడు 1500 పీపుల్ పేర్లు అన్ని కూడా మాకు చెప్పడం జరిగింది వీళ్ళ కన్ఫెషన్ వీళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో. బట్ దాదాపు 5000 మంది మన ఆంధ్ర నుంచే 5000 మంది పైన ఉన్నారట అక్కడ. సో జిల్లా వారీగా కూడా కొద్దిగా మన దగ్గర స్ప్లిటప్ ఉంది. జిల్లా వారీగా ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాచారం మీదే శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, తుని, అమలాపురం, అనంతపూర్, తర్వాత పలాస అండ్ క్యాల్కటా నుంచి కూడా చాలా మంది అక్కడ ఉన్నారట. వీళ్ళందరినీ కూడా అక్కడ బంధించి ఒక రూమ్లో పెట్టేసి వీళ్ళకు ట్రైనింగ్ అంతా ఇస్తారట. ఏ విధంగా ఇండియన్ సిటిజన్స్ అందరినీ కూడా ఫెడెక్స్ స్కామ్లో లాగాలి, ఆన్లైన్ స్కామ్స్లో లాగాలి, ఓటీపీ ఫ్రాడ్స్లో ఏ విధంగా చీట్ చేయాలి, ఇట్లా ఇతర స్కామ్స్ గురించి బాగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు నిన్న మొన్న చూసి ఉంటారు 52 lakhs, 72 lakhs ఈ విధంగా ఏదైతే డబ్బు వీళ్ళు చీట్ చేసి తీసుకుంటారో ఆ అకౌంట్ అన్ని కూడా అక్కడ చివరికి కంబోడియా చేరుకుంటుంది. కంబోడియా చేరిన తర్వాత అక్కడ దాన్ని క్రిప్టో వ్యాలెట్స్లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. దాని తర్వాత ట్రేస్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మంచిగా ఎవరైనా ఇది చేస్తే వాళ్ళకి ఒక చిన్న రూపంలో ప్రమోషన్స్, ఇన్సెంటివ్స్, కొద్దిగా ఎక్కువ శాలరీ ఇవ్వడం ఇదంతా. $600 ఈజ్ ద శాలరీ ఫర్ దీస్ మన దగ్గర నుంచి వెళ్ళిన మనుషులందరికీ కూడా $600 వాళ్ళు ఏదో శాలరీ రూపంలో ఇస్తున్నారు. సో ఇది